ఓన్ క్లాతింగ్ బ్రాండ్ మీద ఇది ఒక మాస్టర్ వీడియో. మీరు కానీ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఎలా రన్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను దీపక్ మెర్లా, కో-ఫౌండర్ ఆఫ్ రైజెట్స్. ఈ రోజు పర్ మంత్ 5,000 నుంచి 10,000 పీసెస్ వరకు షర్ట్స్ నేను హోల్సేలర్స్ కి సెల్ చేస్తున్నా. నా ఓన్ బ్రాండ్ వి. అండ్ అలాగే ఎవ్రీ మంత్ 15 to 30 బ్రాండ్స్ కి నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నేను ఎలా ఫేస్ చేసా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యిద్ది, ఆ లోగో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ నేమ్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ నేమ్, ఆ లోగో, ఆ ప్రొడక్ట్ వల్ల ఎంత ఎఫెక్ట్ మన బ్రాండింగ్ మీద పడిద్ది. సో ఎవ్రీథింగ్ అంక నాన్ స్టాప్ ఇంక ఏది ఉండదు, కంప్లీట్ గా ఓన్ క్లాతింగ్ బ్రాండ్ గురించే. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఇంకా ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. అండ్ తెలుగులో కూడా ఏ వీడియో లేదు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, లెట్ స్టార్ట్. నేనైతే క్లియర్ గా నోట్స్ కూడా ప్రిపేర్ చేశా, మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్దామని. సో ఈ రోజు మనం వీడియోలో ఏం నేర్చుకుంటామంటే నేమ్ సెలెక్షన్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ లోగో ఎలా క్రియేట్ చేయాలి. సో ఆ రెండు అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ కేటగిరీస్. సో ఏ ప్రొడక్ట్ కేటగిరీతో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ మన యూఎస్పీ ఏంటి. సో ఏ టైప్లో మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు మన బ్రాండ్, లైక్ ఫ్యాబ్రిక్ పరంగానా, డిజైన్ పరంగానా, లేదా డిజైన్, ఫ్యాబ్రిక్, ప్రింటింగ్, సో ఎవ్రీథింగ్ పరంగానా. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన బ్రాండింగ్ని ఎలా మెయింటైన్ చేయాలి. సో దాని తర్వాత వచ్చి మనం డిస్కస్ చేసేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఏ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలి. సో రెండు కూడా మనం డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ వచ్చి మనకి మార్కెటింగ్ పార్ట్. సో ఎలా మార్కెటింగ్ చేయాలి, ప్రెసెంట్ బ్రాండ్స్ ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నాయి, ఏ విధంగా మార్కెటింగ్ చేస్తే సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే మనం డిస్కస్ చేస్తాం. సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్టెప్ వచ్చి నేమ్ సెలెక్షన్. నేమ్, ఒక బ్రాండ్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మోస్ట్లీ ఈ క్లాతింగ్ రిలేటెడ్ ఏంటంటే మన ఇండియాలో పీపుల్ ఎక్కువ వెస్టర్న్ నేమ్స్ కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. లైక్ ఈవెన్ మన ఇండియన్ నేమ్స్ ఉంటేనేమో అది పెద్ద బ్రాండ్ కాదని, అదే వెస్టర్న్ నేమ్ లైక్ జూడియో, H&M, Zara, Allen Solly, Van Heusen, పీటర్ ఇంగ్లాండ్. సో ఈ టైప్ ఆఫ్ వెస్టర్న్ నేమ్ లో ఉంటే ఇది ఒక ఫారెన్ బ్రాండ్, ఇది పెద్ద బ్రాండ్. సో ఈ టైప్ లో ఫీల్ అవుతున్నారు. సో మీరు కూడా బ్రాండ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లాకి ఇప్పుడు ఉన్నాయి కంపెనీస్, మనకు ఎలన్ సోలీ ఉంది, ఈ యుఎస్ఓలో ఉంది, ఇవన్నీ కూడా ఇండియాలో మన ఆదిత్య బిర్లా మెయింటైన్ చేస్తుంది. బట్ ఎందుకు ఆదిత్య బిర్లా అని షర్ట్ లాంచ్ చేయలేదు, ఎందుకు ఈ వెస్టర్న్ నేమ్ తో లాంచ్ చేస్తుంది? బికాస్ ఆదిత్య బిర్లా లాంచ్ చేసి ఒకటి కొండ కదా, బికాస్ దట్స్ నాట్ ఏ గుడ్ నేమ్. ఐ మీన్ వెస్టర్న్ నేమ్ కాదు, అంత మోడర్న్ గా లేదు. ఈవెన్ టాటా కూడా చూస్తారు మీరు, జూడియో ఉంది, జూడియో అని రన్ చేస్తుంది తప్ప టాటా షర్ట్స్ అని ఎందుకు రన్ చేయట్లేదు? బికాస్ ఆ టాటా అన్న నేమ్ లో ఆ ఫ్యాషన్ కి దానికి సంబంధం లేదు అసలు. ఐ మీన్ ఆ ఫీల్ క్రియేట్ అవ్వట్లేదు కదా. సో బెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు స్టార్ట్ చేసే ముందు ఈ వెస్టర్న్ నేమ్ గురించి కొంచెం ఆలోచించండి. బికాస్ ఇంకా చెప్పాలంటే మీకు ఈ బ్రాండింగ్ ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ కంపెనీ తీసుకోండి, లైక్ అప్సరా అండ్ నటరాజ్. ఈ రెండు కంపెనీస్ ఒకరివే. నాకు తెలిసి మీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసి ఉండదు, బట్ నటరాజ్ అండ్ అప్సరా రెండు కంపెనీస్ ఒకరివే. బట్ ఎప్పుడైతే నటరాజ్ అన్న పేరు చూసారో అది అంత వెస్టర్న్ గా, అంత మోడర్న్ గా లేదు, కొంచెం లోకల్ నేమ్ లా ఉంది కదా. సో అది మన కంపెనీ అన్నది కొంచెం లో క్వాలిటీలో అమ్ముతుంది. అంటే లో క్వాలిటీ అంటే నాట్ ఏ ప్రీమియం సెగ్మెంట్. నెక్స్ట్ అప్సరా పేరు చూడండి, అప్సరా. సో ఆ ప్రొనౌన్సియేషన్ లో గానీ, ఆ నేమ్ లో గానీ దాన్ని మొత్తం కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్ లో పెట్టుకుంది విత్ బై యూజింగ్ వెస్టర్న్ నేమ్. సో ఈ నేమ్ అన్నది కూడా కొంచెం మీరు కేర్ఫుల్ గా ఆలోచించి డిసైడ్ అయితే మంచి ఆప్షన్. నెక్స్ట్ థింగ్ వచ్చి లోగో సెలెక్షన్. ఈ లోగో కూడా ఏంటంటే ఏది పడితే చేసేకూడదు, బికాస్ లోగో అన్నది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సరే ఒక మంచి లోగో చేయించండి, బికాస్ ఆ లోగో అన్నది మీ బ్రాండ్ ఐడెంటిటీ. ఆ లోగో చూస్తే మీ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ లోగో అన్నది కూడా మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ నేమ్ అండ్ లోగో దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి ఇనిషియల్ గా, బికాస్ ఇది ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రొడక్ట్ కేటగిరీ సెలెక్షన్. ఏ ప్రొడక్ట్ కేటగిరీ మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి. మన క్లాతింగ్ బ్రాండ్ చాలా ఉంటాయి, షర్ట్స్, టీ షర్ట్స్, హుడ్డీస్, ప్యాంట్స్, ఇన్నర్స్, ట్రాక్స్, సో చాలా ఉంటాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ లో ఏ ప్రొడక్ట్ తో మీరు స్టార్ట్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడం ఒక ప్రొడక్ట్ తో స్టార్ట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, షర్ట్స్ ఆర్ ప్యాంట్స్ ఆర్ ట్రాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఒక ప్రొడక్ట్ తో బాగా స్టార్ట్ చేయండి. అందులో గ్రిప్ రావాలి. ఎవరన్నా పీపుల్ ఈ బ్రాండ్ ఏంటి అంటే మీకు ఒక ప్రొడక్ట్ గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాకీ తీసుకోండి, జాకీ చెప్పిన వెంటనే జాకీలో మన టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు, జాకీలో టీ షర్ట్స్ కూడా ఉన్నాయి, కానీ జనాలకి జాకీ అన్నంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇన్నర్, అవును కదా. ఫస్ట్ ఇన్నర్ గుర్తు వస్తుంది, వాళ్ళ దగ్గర ఏమన్నా సరే ఫస్ట్ ఇన్నర్ గుర్తు వస్తుంది. సో ఏ బ్రాండ్ అయినా సరే ఒక ప్రొడక్ట్ బేస్ కింద పెట్టుకుంటుంది. లైక్ యాపిల్ తీసుకోండి, యాపిల్ అన్న వెంటనే చాలా మందికి మ్యాక్ బుక్ గుర్తురాదు, ఆ ఎయిర్ పోడ్స్ గుర్తురావు, ఐ వాచ్ గుర్తురాదు, ఏం గుర్తురావు. ఫస్ట్ గుర్తు వచ్చేది ఐఫోన్. సో ఐఫోన్ అన్నది ఆ బ్రాండ్ కి బేస్ ప్రొడక్ట్. సో అదే విధంగా మీ బ్రాండ్ కి కూడా మీ బ్రాండ్ పేరు చెప్తే ఒక ప్రొడక్ట్ గుర్తు రావాలి. దట్ మే బి షర్ట్ ఆర్ ప్యాంట్ ఆర్ సంథింగ్ ఇన్నర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఒక ప్రొడక్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా దిగండి. ఆ ప్రొడక్టే మీ బ్రాండ్ కి ఒక వాల్యూ క్రియేట్ చేయాలి. సో సెలెక్ట్ వన్ ప్రొడక్ట్ యాజ్ యువర్ ప్రైమరీ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చి యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. సో మీ బ్రాండ్ యూనిక్ పాయింట్ ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ లో యూనిక్నెస్ చేసుకోవచ్చు మీరు, లైక్ ఇకట్స్ అని చెప్పి, కలంకారీ అని చెప్పి. సో చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇండియన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో అవి ట్రై చేయొచ్చు. లేదు ఫ్యాబ్రిక్ కాదు అనుకుంటే డిజైన్ పరంగా వెళ్ళొచ్చు. లైక్ మీరు ఇప్పుడు ఈ మధ్యన బాగా ఫేమస్ అయితే డిజైన్ ఏంటంటే యానిమే. సో యానిమే అన్నది ఎక్కువ ఫేమస్ అవుతుంది కదా,
ఎందుకు ఇండియన్ యానిమే మీరు క్రియేట్ చేయకూడదు? లైక్ మనకి మహాభారతం ఉంది, రామాయణం ఉంది, సో ఇవన్నీ ఉన్నాయి. సో అందులో కృష్ణుడు ఉంటాడు. సో కృష్ణుడిని ఒక కార్టూన్ క్యారెక్టర్ లా తయారు చేసి దాన్ని కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేసి వై కాంట్ యూ ప్రమోట్ ఇట్ ఎస్ ఇండియన్ యానిమే? సో ఫారెన్ లో యానిమే ఉంది, జపాన్ అనుకోండి, జపాన్ టోక్యో, నాకు అంత ఐడియా లేదు యానిమే గురించి. బట్ ఇండియాలో అయితే యూ కెన్ క్రియేట్ యాజ్ అన్ ఇండియన్ యానిమే ఆర్ సంథింగ్ మోడర్న్ మహాభారతం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిజైన్స్ లో కొంచెం యూనిక్నెస్ చేయండి, వాట్ ఎవర్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానంతే. సో డిజైన్ లేదు అంటే క్వాలిటీలో మీరు యూఎస్పీ చూపించవచ్చు. మంచి క్వాలిటీ ఇచ్చి, మంచి ప్రింటింగ్ ఇచ్చి, మంచి డిజైన్ ఇచ్చి, మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చి, దాన్ని మేబీ మీరు కొన్ని ప్రైసింగ్ తగ్గించడం కానీ, లైక్ మార్కెటింగ్ లో మీరు ఆప్టిమైజ్ చేయడం కానీ, సో ఈ విధంగా చేసి మంచి ప్రైసింగ్ ఇవ్వచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద యూఎస్పీ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి బ్రాండింగ్. బ్రాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏదన్నా చూడండి, మీరు ఎంత వరస్ట్ ప్రోడక్ట్ అయినా మంచి బ్రాండింగ్ చేస్తే ఎక్కువ సెల్ చేయొచ్చు. ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే దానికి బ్రాండింగ్ కరెక్ట్ గా లేకపోతే మీరు ఎంత చెప్పి ఎంత చేయండి, దాన్ని వాళ్ళు వేస్ట్ అని అనుకుంటారు. ఇదే చిన్న ప్రోడక్ట్ బాగోదు. కీగా మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. సో అవి ఏంటంటే బ్రాండింగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కేటగిరీస్ చెప్తా. క్యాజువల్ షర్ట్స్ ఆర్ ఫార్మల్ షర్ట్స్ తీసుకోండి. సో దీన్ని మీరు ప్రీమియం బ్రాండ్ గా ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ మనకి బ్యాక్ లేబుల్ ఉంటుంది కదా, సో మంచి లేబుల్ విత్ గుడ్ డిజైన్ అండ్ గుడ్ కలర్స్. సో దాన్ని మంచిగా మెయింటైన్ చేయండి, మంచి క్వాలిటీలో మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చి బటన్స్ మీద బ్రాండ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి డెఫినెట్ గా. బికాస్ ప్రీమియం బ్రాండ్స్ అన్నప్పుడు క్యాజువల్ షర్ట్స్ అండ్ ఫార్మల్ షర్ట్స్ లో డెఫినెట్ గా ఈ బటన్ నేమ్ అన్నది ఉండాలి. అదే మీరు ఫాస్ట్ ఫ్యాషన్ లోకి వెళ్ళారంటే దట్స్ నాట్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే అంత చూడరు, బికాస్ ఫాస్ట్ ఫ్యాషన్ కంప్లీట్ డిఫరెంట్ సెగ్మెంట్ కదా. సో ఇది వచ్చి మీరు ప్రీమియం సైడ్ వస్తున్నారు కాబట్టి బటన్ మీద నేమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి వాష్ కేర్ డెఫినెట్ గా వేయాలి. సో దాంతో పాటు మీరు వాష్ కేర్ వెనకాల ఎక్స్ట్రా బటన్స్ కూడా ప్రొవైడ్ చేయండి. బికాస్ ఎంత పెద్ద ప్రీమియం బ్రాండ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ బటన్ మీద మీ బ్రాండ్ పేరు ఉంటుంది, ఆ బటన్ పోతే వాడికి ఇంకో బటన్ ఎక్కడ దొరుకుతుంది? మీ బ్రాండ్ ది ఏ టైలర్స్ దగ్గర దొరకదు కదా, బయట దొరకదు. మీ బ్రాండ్ పేరు ఉండాలి. సో మీ బ్రాండ్ పేరు ఉండాలి కాబట్టి మీరే ఒక ఎక్స్ట్రా 1 or 2 ఎక్స్ట్రా బటన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయండి. తర్వాత వచ్చి స్టిచ్చింగ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. సో స్టిచ్చింగ్ క్వాలిటీ ఏమైనా పొరపాటున చిరిగినా సరే, మీరు ఎంత మంచి ఫ్యాబ్రిక్ వాడినా కుట్లు ఏమైనా ఊడిపోయినాయి అని తెలిస్తే కనుక జనాలు అసలు ఇష్టపడరు కదా. సో కంప్లీట్ చాలా నెగిటివిటీ వస్తుంది. సో స్టిచ్చింగ్ మీద కూడా క్వాలిటీ పెట్టండి. అండ్ ఎనీవే మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మంచిగానే చూస్తారు, సో చూడాలి కూడా. సో నెక్స్ట్ వచ్చి ఫినిషింగ్. ఫినిషింగ్ అంటే ట్రిమ్మింగ్, లైక్ మన షర్ట్స్ బటన్స్ పైన థ్రెడ్స్ వచ్చేయడం కానీ, ఈ ఏదైనా కుట్టినప్పుడు కానీ కుట్ల దగ్గర థ్రెడ్ బయటికి రావడం కానీ, ఆ ఫినిషింగ్, ఆ ట్రిమ్మింగ్ కానీ, ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి మీరు ఆన్లైన్ లో సెల్ చేస్తాను అనుకుంటే కనుక అన్బాక్సింగ్. సో అన్బాక్సింగ్ అన్నది పర్ఫెక్ట్ గా ఉండాలి. లైక్ మీరు మంచి బ్రాండ్ ప్యాకేజింగ్ తో, మంచిగా థ్యాంక్ యూ కార్డ్ ఇచ్చి, మంచిగా యూజర్ ని అట్రాక్ట్ చేసేలాగా, సో మంచి ప్రైసింగ్ తో, సో మంచిగా ఒక ఎక్సలెంట్ గా, లైక్ బ్రాండ్ ప్యాకింగ్ కాడి నుంచి, లైక్ మన డెలివరీ కవర్స్ కాడి నుంచి, ఈ లోపల కొరియర్ కవర్స్, కంప్లీట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అన్బాక్సింగ్ అన్నది కొంచెం నీట్ గా చేస్తే దీనికి ఇది ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా అయింది. సో ఇది వచ్చి బ్రాండింగ్. సో దీంతో పాటు ఇంకా మనకు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి ప్రైస్ లో ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వకూడదు. మీరు ఒక ప్రీమియం బ్రాండ్ లా వెళ్ళినప్పుడు మీరు 90% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ అని జనాలు ఏమనుకుంటారు, ఇది సెల్ అవ్వట్లేదు, దీనికి అంత క్రేజ్ లేదు, మేబీ ఇది క్లియర్ చేస్తున్నారు స్టాక్ అన్న ఈ ఫీల్ క్రియేట్ అయ్యింది. సో ప్రీమియం బ్రాండ్స్ ఎప్పుడైనా సరే 80% డిస్కౌంట్, 70% డిస్కౌంట్స్ ఇవి ఇవ్వవు. ఫాస్ట్ ఫ్యాషన్ లో ఇస్తాయి, బట్ బ్రాండ్ నేమ్ మెయింటైన్ చేయాలంటే పర్టికులర్ డిస్కౌంట్ అన్నది కొంచెం మీ కంట్రోల్ లో ఉండాలి. సో లాస్ట్ వచ్చి ప్రొడక్ట్ ఫోటో షూట్ కూడా, అంటే ఇందులోని బ్రాండింగ్ సెగ్మెంట్ లో ప్రొడక్ట్ ఫోటో షూట్ కూడా మంచిగా చేయాలి. లైక్ ఏది పడితే చిల్లరగా ఫోటో షూట్ తీసి ఎవడో మనిషిని వేసి ఒక ఫోటో తీసి ఇది కాదు కదా. ప్రీమియం సెగ్మెంట్ అంటే ఒక మోడల్ ని హైర్ చేసుకోండి, లేదా మనకి చాలా మోడలింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, లేదా మనకు కొన్ని ఈ ఫోటో స్టూడియోస్ ఉంటాయి కదా, వెళ్ళి మంచిగా మంచి మోడల్ తో, మంచిగా లైక్ మంచి బ్యాక్గ్రౌండ్ తో, నీట్ లుక్ తో, సో మంచిగా హెయిర్ నీట్ గా ప్రాపర్ గా కోమ్ చేసే ఆ పర్సన్ కి, సో నీట్ గా మంచి విత్ గుడ్ కలర్ గ్రేడింగ్ ఎవ్రీథింగ్ ఇచ్చి ఒక పర్ఫెక్ట్ గా దిగాలన్నమాట ఫోటో. బికాస్ మీ ప్రొడక్ట్ ఎలాగన్నా ఉండవండి, బట్ ఆ ఫోటో చూస్తేనే కదా ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుసా జనాలకి. ఐఎమ్ సేయింగ్ ఇన్ ఆన్లైన్. ఓకే, సో ఇది బ్రాండింగ్ గురించి. నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఏ మార్కెట్ మీద మనం ఫోకస్ చేయాలి. సో నేనైతే పర్సనల్ గా కూడా అబ్జర్వ్ చేసా, ఈ మధ్యన కొన్ని బ్రాండ్స్ వాళ్ళ అవుట్లెట్స్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాయి. లైక్ స్నిచ్, లేదంటే సోల్ స్టోర్, లేదంటే రేర్ ర్యాబిట్. సో ఈ బ్రాండ్స్ ఏంటంటే ఎక్కువ చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ చేస్తాయి స్టోర్స్ అన్నది. నాకు అర్థమైంది ఏంటంటే, పీపుల్ అన్నది ఫ్యాబ్రిక్ కదా, సో ఫ్యాబ్రిక్ అనేది ఎవరన్నా ఫస్ట్ పట్టుకొని చూస్తారు. సో ఆన్లైన్ ఎంత చూపించినా సరే ఫస్ట్ పట్టుకుంటారు. సెన్స్ ఒకసారి వేసుకున్న ఫీల్ అయ్యి, సో షర్ట్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిందంటే వాళ్ళకి కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రాండమ్ గా మొబైల్ ఒక షర్ట్ చూసుకోవడం కంటే ఒకసారి వెళ్ళి ట్రై చేసి ఆ ఫ్యాబ్రిక్ ని ఆ ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని కొనడం వేరు. మాక్సిమం పీపుల్ అన్నది ఆఫ్లైన్ కి ఎక్కువ డైవర్ట్ అయ్యిందని నాకు అనిపించింది. బట్ బెస్ట్ ఏంటంటే మీకు ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉందంటే కనుక మీరు ఆఫ్లైన్ డెఫినెట్ గా పెట్టలేరు. బికాస్ దానికి స్టోర్ రెంట్ ఉంటుంది, అండ్ ఈ అడ్వాన్స్ ఉంటుంది, ఆ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, స్టాక్ ఎక్కువ ఉండాలి. సో ఇదంతా చాలా పెద్ద టాస్క్. సో నా సజెషన్ ఏంటంటే, బడ్జెట్ తక్కువ ఉంది అంటే ఫస్ట్ గో విత్ ఆన్లైన్. సో మంచిగా ఆన్లైన్ ద్వారా ఏంటంటే మీకు ఎక్కువ ప్రెజెన్స్ అయింది అనమాట, లైక్ స్కేలబిలిటీ బాగా ఎక్కువ. సో ఇక్కడ ఒక దిక్కున మార్కెట్ చేసి ఇండియా మొత్తం మీరు సెల్ చేయొచ్చు. బట్ బడ్జెట్ ఎక్కువ ఉందంటే కనుక గో విత్ బోత్ ఆన్లైన్ అండ్ ఆల్సో ఆఫ్లైన్. సో రెండు స్టార్ట్ చేయండి. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రమే, లేదు అంటే ఇనిషియల్లీ యూ కెన్ స్టార్ట్ విత్ ఆన్లైన్.
ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. లైక్ కుప్పలు ఉన్నారు గైస్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎక్కడ పడితే అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. కానీ ఏం డిఫైన్ చేస్తుందంటే, డిఫరెన్షియేట్ ఏం చేస్తుందంటే, ఆ మ్యానుఫ్యాక్చరర్ క్వాలిటీ ఇస్తున్నాడా లేదా, మీ ప్రొడక్ట్ ని కేర్ చేస్తున్నాడా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. వాడు ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చర్ అవనివ్వండి, ఎంత చిన్న మ్యానుఫ్యాక్చర్ అవనివ్వండి, మీ ప్రొడక్ట్ క్వాలిటీగా కుట్టి సో వాడు కేరింగ్ తీసుకుంటే ఎందుకు తేడా వస్తుంది? ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా సరే అదే మిషన్ కదా, అదే ఎక్విప్మెంట్, అదే వాడే కొడతాడు. సో అంతా ఒకటే ప్రాసెస్ అయినప్పుడు ఎందుకు డిఫరెన్షియేట్ క్రియేట్ అవుతుందంటే, కంప్లీట్లీ కేరింగ్. అతను ఎంత కేర్ తీసుకున్నాడు మీ ప్రొడక్ట్ మీద, సో దాన్ని బట్టి వచ్చింది. ఆ కేరింగ్ కూడా ప్రైసింగ్ ఉంటుంది. డెఫినెట్ గా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరాలాడి లైక్ తగ్గించండి, 10 రూపాయలు తగ్గించండి, 30 రూపాయలు తగ్గించండి, 20 రూపాయలు తగ్గించండి స్టిచ్చింగ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది. ఇంట్రెస్ట్ ఏం చేస్తారు, ఆఫర్ అయితే వదులుకోలేరు కదా, తీసుకుంటారు, కేరింగ్ వదిలేస్తారు. సో దాని వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ లో ఫ్యాబ్రిక్ ష్రింక్ అవుతుందా లేదో మీరు టెస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి కలర్ ఫేడ్. థర్డ్ థింగ్ వచ్చి స్టిచ్చింగ్ ప్రాపర్ గా ఉండాలి. ఈ మూడు కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా ఉంది అంటే కనుక నీట్ గా బ్రాండ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. అంటే ఐ మీన్ ప్రొడక్ట్ బ్రాండింగ్ అన్నది దట్స్ డిఫరెంట్ పార్ట్, బట్ ప్రొడక్ట్ అన్నది ఎక్సలెంట్ గా వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, కొంచెం మీరు ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ టెస్ట్లు అన్ని చేయించుకోండి. పర్సనల్ గా నేనైతే నా క్లయింట్స్ కి ఎవరికైనా సరే నేను ఫస్ట్ ఈ టెస్ట్లు అన్ని చేసిన తర్వాతే నేను ఫ్యాబ్రిక్ నుంచి ప్రొసీడ్ అవుతా. బికాస్ ఒక క్లయింట్ నన్ను నమ్మి వచ్చాడంటే కనుక వాళ్ళ బ్రాండ్ నేను నిలబెట్టాలి. బికాస్ అది నా రెస్పాన్సిబిలిటీ. ఐ నీడ్ టు బిహేవ్ లైక్ రెస్పాన్సిబుల్ పర్సన్, రైట్? సో నేనైతే ఇవన్నీ టెస్టులు చేస్తా. సో మిమ్మల్ని ఏం నా దగ్గర నాకే బండి ఆర్డర్ అని చెప్పట్లేదు, చెప్తున్నా. లైక్ మీరు కూడా ఈ టెస్ట్ అన్ని చేయించుకోండి. సో నెక్స్ట్ శాంపుల్ తీసుకోండి. వాళ్ళు ప్రీవియస్ గా ఏదైతే షర్ట్స్ చేశారో, ప్రీవియస్ గా వాళ్ళు చేసిన బ్రాండ్స్ కి షర్ట్ ఆర్ టీ షర్ట్ ఆర్ ప్యాంట్ ఆర్ నైట్ ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో టేక్ ఎ శాంపుల్. వీళ్ళు క్లియర్ గా చెప్పండి, ప్రైసింగ్ 10 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, బట్ ఐ నీడ్ పర్ఫెక్ట్ పీస్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే షర్ట్ కి ఎగ్జాంపుల్ 95 రూపీస్ నుంచి 180 రూపీస్ దాకా స్టిచ్చింగ్ కి తీసుకుంటా. వాళ్ళకి లో క్వాలిటీ కావాలి, నార్మల్ గా కావాలి, కేరింగ్ ఏమవుతుంది 95 కూడా చేసేస్తా. లేదు వాళ్ళకి పర్ఫెక్ట్ పీస్ కావాలి, పీస్ కి నేను గ్యారంటీ ఉండాలంటే ఐ విల్ టేక్ 180 రూపీస్ విత్ ఆల్ బ్రాండింగ్స్. నేను చెప్పిన పైన బ్రాండింగ్స్ అన్ని కూడా ఇందులో పెడుతుంటాను. సో మీకు ఎందుకు మీరు అనుకోవచ్చు 180 ఎక్కువేమో కదా అనుకోవచ్చు, బట్ మీకు ఈ బ్రాండ్ ఐడియా ఉందా? అండమాన్ బ్రాండ్ ఒక షర్ట్ కి 350 రూపీస్ ఇస్తుంది మ్యానుఫ్యాక్చరర్ కి. అసలు మీరు 180 ఎక్కువ అనుకున్నప్పుడు బ్రాండ్ ఎందుకు 360 ఇస్తుంది? వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ క్రాఫ్ట్ మ్యాన్షిప్, హై క్రాఫ్ట్ మ్యాన్షిప్. వాళ్ళకి ప్రతి పీస్, ఎవ్రీ పీస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో దాని గురించి వాళ్ళు అంత ఎక్కువ అమౌంట్ పే చేసి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. రీజన్ క్రాఫ్ట్ మ్యాన్షిప్. సో మీరు ఎంత ప్రైస్ పే చేస్తే దాన్ని బట్టే క్వాలిటీ వస్తుంది. ప్రైస్ లో మీరు కాంప్రమైజ్ అయ్యారా, క్వాలిటీలో డెఫినెట్ గా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అది నేను గ్యారంటీ ఇస్తా, ఎవరైనా సరే అంతే. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి టీ షర్ట్ గురించి మాట్లాడుకుంటే, నేను కొన్ని వీడియోస్ చూసాయి ఈ మధ్యన. తిరుపూర్లో 30 రూపాయల టీ షర్ట్ దొరికేస్తుంది, ఈ 35 రూపాయల టీ షర్ట్ దొరికేస్తుంది, 40 రూపాయల టీ షర్ట్ దొరికేస్తుంది అని చిన్న వీడియోస్ వచ్చాయి. నాకు కొంతమంది పంపారు. గ్యాస్ ఒకసారి ఆలోచించండి, ఆ కుట్టడానికి 40 రూపాయలు అయితే మీరు అడగొచ్చు, బ్రో ఎందుకు మరి టీ షర్ట్స్ దొరికేస్తానని చెప్పి. రీజన్ దట్ ఈస్ ఓయి ఫ్యాబ్రిక్. ఓయి ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైతే మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో టీ షర్ట్స్ కొడతామో, దీని తర్వాత ఆ కట్టింగ్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా, మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు అన్నవి, ఇవి ఏం చేస్తారంటే ఆ ముక్కలన్నింటినీ కలిపి ఆ ముక్కలు వేస్ట్ చేయకుండా ఆ పీసెస్ అన్నిటిని బ్లెండ్ చేసి దాన్ని మళ్ళీ మిషనరీలో వేసి దాన్ని మళ్ళీ ఫ్యాబ్రిక్ లో తెచ్చి దాన్ని అమ్మేస్తారు కొత్త పీసెస్ లాగా. అప్పుడు ఏమైంది, అది రీసైకిల్ ఫ్యాబ్రిక్. అది సో రీసైకిల్ ఫ్యాబ్రిక్ కి డెఫినెట్ గా ఆ కంఫర్ట్ అనేది రాదు, ఒరిజినల్ దాంట్లో వచ్చిన కంఫర్ట్ రాదు. అప్పటికప్పుడు టెంపరీగా కంఫర్ట్ వచ్చినా సరే ఒక 1 or 2 వాషెస్ కి చిరిగిపోవడం కానీ, లేదంటే ఆ పీసులు బయటకు వచ్చేయడం కానీ, సో ఈ టైప్ లో జరుగుతాయి. అంటే అది ఓయి ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు, 30 రూపాయలు 40 రూపాయలకు వచ్చేది ఓయి ఫ్యాబ్రిక్. అది కూడా పాలిస్టర్ మెటీరియల్ అని చెప్పి సంథింగ్ డిఫరెంట్. ఒరిజినల్ కాటన్ అయితే ఇంపాసిబుల్. ఒరిజినల్ అసలు ఎలా వస్తుంది? అసలు 30 రూపాయలకి ఎలా వస్తుంది? బయట మార్కెట్ లో టీ షర్ట్స్ పెద్ద బ్రాండ్స్ 1500 2000 అమ్ముతున్నాయి. వాళ్ళు 30 రూపాయలు కూడా 2000 అమ్మి అంత అలాగే ఉండదు. జనాలు అంత తెంగరోలు కాదు కదా. ఆ కంపెనీ ఓయి ఫ్యాబ్రిక్స్ అవన్నీ. మీకు ఒక మంచి ఫ్యాబ్రిక్ కావాలి అంటే కనుక మీకు జిఎస్ఎమ్స్ ఉంటాయి. 110 చేసామని, 120 చేసామని, నెక్స్ట్ మనకి 140 చేసామని, ఈ 180 GSM అని, 200 GSM, 220, 240, 260, 300, 360, 380. సో GSMs ఉంటాయి. GSMs బట్టి క్వాలిటీ పెరిగిద్ది. ఇది కూడా ఓన్లీ ఒరిజినల్ క్వాలిటీ తీసుకోండి. సో మీకు రౌండ్ నెక్ కావాలా, ఓవర్ సైజ్డ్ కావాలా, లేదంటే మనకి స్వెట్ షర్ట్ కావాలా, హుడ్డీ కావాలా, సో డిపెండ్స్ ఆన్ పర్టికులర్ ప్రొడక్ట్ ప్రైసింగ్ అన్నది కంప్లీట్ మారిపోద్ది. అందులో కూడా మీకు మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. సో మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. అంతేగాని బ్లైండ్ గా 30 రూపాయలు దొరికేస్తుంది కదని చెప్పి నాకు కాల్ చేస్తున్నారు కొంతమంది. బ్రో మీరేంటి బ్రో అంతంత ప్రైసింగ్ చెప్తున్నారు, మన యూట్యూబ్ లో 30 రూపాయలు 40 రూపాయలు దొరుకుద్ది అంటారు కదని. వాళ్ళకి ఇదే ఇచ్చే ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మీకు ఆన్లైన్ అయితే మీరు ఫోటోషూట్ మంచిగా చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మీరు అంబియన్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. లైక్ మన ఇంటీరియర్ కానీ ఎవ్రీథింగ్. బికాస్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక పెద్ద బ్రాండ్ 1000 రూపాయలు పెట్టి మీరు షర్ట్ తయారు చేయించుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, అంత ఉండదు బట్ చెప్తున్నా. ఒక 1000 రూపాయలు చేయించుకున్నారు. అది తీసుకెళ్లి ఒక చిన్న బొక్కల షాపులో పెట్టారు అనుకోండి, చిన్న షాపు, ఏమో ఇంటీరియర్ లేదు సరిగ్గా,
ఏదో గజిబిజిగా ఉంది. అక్కడ పెడితే ఒక కస్టమర్ వచ్చిన తర్వాత అది ₹1000 షర్ట్ అనుకోడు. నిజంగా ₹1000 షర్ట్ అయినా సరే అదే 100, 200కి అమ్మేస్తాను అనుకుంటాడు. అదే ఆ మాస్టర్ కాపీ షర్ట్ ఆ 200, 300 తీసుకెళ్లి ఒక పెద్ద షోరూమ్ లో పెట్టండి తీసుకెళ్లి ఆ మిర్రర్ ఫిట్టింగ్స్ లో. ఇది నిజంగా ఆ ఉన్న రేట్ కంటే ఎక్కువ పెట్టినా సరే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. బికాస్ కంప్లీట్లీ ఆ ఎన్వైరన్మెంట్ ఆ సరౌండింగ్స్ ప్రీమియం గా ఉండాలి. సో అది మీరు ఆఫ్లైన్ అయితే అది కొంచెం మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఇంకా చెప్పాను, నేను చాలా చెప్పాను, లైక్ వెబ్సైట్ అని చెప్పి వెబ్సైట్ కావాలి, లోగో కావాలి, ఇవన్నీ చెప్పాను కదా. మీ డౌట్ రావచ్చు, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరు చేయించుకోవాలి. సో మేమైతే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం గాయస్. అది వచ్చి క్లాతింగ్ బ్రాండ్స్ కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్. సో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ లో ఏం చేస్తామంటే స్టార్టింగ్ బ్రాండ్ లోగో కాడ నుంచి, అంటే వాళ్ళు మాకు నేమ్ చెప్తే ఆ నేమ్ వెరిఫై చేస్తాం ఫస్ట్. అంటే గవర్నమెంట్ పరంగా నా నేమ్ తీసుకొచ్చా లేదా, దానికి ట్రేడ్ మార్క్ అవైలబిలిటీ ఉందా లేదా, డొమైన్స్ అవైలబిలిటీ ఉన్నా లేదా అన్ని మేము చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మేమే లోగో చేస్తాం. సో అంటే మీకు నచ్చితే మీకు కావాలంటే సో మేమే లోగో చేస్తాం. నెక్స్ట్ వెబ్సైట్ కూడా మేమే బిల్డ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నేనే చేస్తా. నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ కి కావాల్సిన ఫోటో షూట్స్ కానీ లేదంటే ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ సో ఎవ్రీథింగ్ సపోర్ట్ అయితే మేము ఇస్తాం. అంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఐఎమ్ సేయింగ్. సో లాస్ట్ పార్ట్ వచ్చి మార్కెటింగ్ పార్ట్. ఈ మధ్యన డిజిటల్ మార్కెటింగ్ అన్న చాలా ఎక్కువైంది. ఎక్కడ చూసినా డిజిటల్ మార్కెటింగ్ జరుగుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి. అండ్ అలాగే బ్రాండ్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టండి. బ్రాండ్ బిల్డింగ్ అంటే మీ బ్రాండ్ కి డిమాండ్ పెరగాలి. అండ్ అలాగే మీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా పెరగాలి కంపెనీకి. ఈ మధ్యన ఏమైపోయిందంటే ఏదన్నా బ్రాండ్ కి సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే పెద్ద బ్రాండ్, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇది పెద్ద బ్రాండ్. అకౌంట్స్ 500, 1000, 200 ఈ టైప్ లో ఫాలోవర్స్ ఉంటే ఇది కొత్త ఒకటా బ్రాండ్, ఇది స్విచ్ అమ్మేస్తున్నారు. ఈ నెగిటివిటీ కంప్లీట్ నెగిటివిటీ వచ్చేస్తుంది. మీకు బ్రాండింగ్ అన్నది మీ ఫాలోవర్స్ వల్ల కూడా మీకు డెఫినెట్ గా బిల్డ్ అయింది. సో మీ బ్రాండ్ కి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చి కొలాబరేషన్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది ప్రెసెంట్ టైంలో. ఈవెన్ స్నిచ్ అందరికీ ఐడియా ఉంటుంది కదా, స్నిచ్ అన్నది ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తుంది. బాగా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ అవ్వడం, మంచి ఇన్ఫ్లుయెన్సర్ తో కొలాబరేట్ అవ్వడం, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవ్వడం, చేయించడం, దాన్ని వీళ్ళు మార్కెట్ చేయడం. సో ఇదన్నది బాగా ఎక్కువైంది. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ అనేది కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఇందులో కూడా ఏ ఇన్ఫ్లుయెన్సర్ పడితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో వెళ్ళొద్దు. లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ తీసుకోండి. ఫ్యాషన్ లోనే మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీమియం బ్రాండ్ అనుకోండి. సో అందరూ ప్రీమియం గురించి చెప్పరు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నవి. కొంతమంది బడ్జెట్ గురించి చెప్తారు, లైక్ బడ్జెట్ లో డ్రెస్ అంటారు. కొంతమంది ఎక్స్ట్రాడినరీ 3000, 4000, 5000 ఈ టైప్ లో షర్ట్స్ చెప్తారు. కొంతమంది ఆన్ అన్ యావరేజ్ లైక్ ₹1000 షర్ట్ మంచిగా ఒక డీసెంట్ బ్రాండ్. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ చేసుకోండి. మీరే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయితే మన బ్రాండ్ కి సెట్ అవుతాడు కరెక్ట్ గా. సో దాన్ని బట్టి మీరు వెళ్తేనే మీరు పెట్టే మనీకి ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ROI. సో అంతేకాకుండా మీరు రాయల్టీ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చారంటే కనుక వాళ్ళకి మీరు మనీ పే చేయలేరు ఇనిషియల్ గా. చాలా అడుగుతారు కదా, లైక్ 1 lakh, 2 lakhs ఈ రేంజ్ కూడా అడిగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మన తెలుగులో. అది కూడా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి రాయల్టీ ఇవ్వచ్చు. లైక్ మీ బ్రాండ్ వాళ్ళకి నచ్చిందంటే కనుక నా బ్రాండ్ మీరు సెల్ చేయండి. సో దాంట్లో మీకు 5% to 10% ప్రాఫిట్స్ మీరు తీసుకోండి. సో రాయల్టీ వైజ్ సో ఇలా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ అన్న ప్లాన్ చేయండి. సో ఇవి గైస్ కంప్లీట్ స్టెప్స్. అయితే ఇంకా చాలా డెప్త్ ఉండిద్ది. బికాస్ ఒక 20 నిమిషాల వీడియోలో 10 నిమిషాల వీడియోలో చెప్పే కంటెంట్ కాదు ఇది, ఇంకా చాలా ఉంటాయి. సో ప్రతి దాంట్లో మళ్ళీ క్వాలిటీలో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ క్వాలిటీ నెక్స్ట్ అందులో టెస్టింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ప్రతి దాని గురించి నేనైతే వీడియో చేస్తా. నేను అనుకున్నది ఏంటంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. వీక్లీ 2 వీడియోస్. సో ప్రతి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా మీరు స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి, ప్రతిదీ చూడండి. మీకు నాకు ఎంతైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో అదే ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇస్తున్నా. మీరు ప్రాక్టికల్ గా చేయకపోవచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్ రైట్. సో మీరు కూడా కొంచెం మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మీ ఓన్ రీసెర్చ్ చేసి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు ట్రై చేశారంటే మీరు ఇందులో ఎక్స్పర్ట్ అవుతారు. డెఫినెట్ గా దెబ్బలు పడతాయి. స్టార్టింగ్ లో ఫెయిల్ అవ్వకుండా ఎవరు ఉంటారు, స్టార్టింగ్ లో డెఫినెట్ గా దెబ్బలు పడతాయి. బట్ ఎనీవే 1 or 2 times మీరు ఫెయిల్ అయినా సరే డెఫినెట్ గా ఎక్కడ ఆపొద్దు. సో మళ్ళీ ట్రై చేయండి. బట్ ఆ రిస్క్ ని తగ్గించుకోండి అని చెప్తున్నాను నేనైతే. సో ఫెయిల్ అవ్వకుండా ఎవరో ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వరు, బట్ అట్లీస్ట్ యూ కెన్ రెడ్యూస్ దట్ రిస్క్ రైట్. సో ఆ రిస్క్ ని తగ్గించుకోండి. మీరు ఎక్కువ తెలుసుకున్నారు, కొంచెం ముందు జాగ్రత్తగా వెళ్ళారంటే ఆ రిస్క్ అనేది తగ్గుద్ది. ఒక ₹1,00,000 పోయేది 10,000తో పోదు కదా. సో ఐఎమ్ సేయింగ్ దట్. నేను ఏది కంప్లీట్ గా పాజిటివ్ సైడే చెప్పట్లేదు, చాలా నెగిటివ్ సైడ్స్ కూడా ఉంటాయి. నేను అప్కమింగ్ వీడియోస్ లో ఎవ్రీథింగ్ అయితే షేర్ చేస్తా. కానీ ఆ షేర్ చేసిన వీడియో మీకు అట్లీస్ట్ తెలియాలంటే ఫస్ట్ వచ్చిందని సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఏదో ఉంటుంది గంట, ఆ గంటను కొట్టేసి ఆన్ చేశారంటే డైరెక్ట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఓకే అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. టాటా, బై బై.